క్యాలెండర్లో ఇయర్స్ మారినా తెలుగు సినిమా ఇండస్ట్రీ సక్సెస్ పర్సంటేజ్ మారదు. ఏ ఏడాది చూసినా 10% ఉంటుంది. అయితే 2025లో మాత్రం సక్సెస్ వాటాలో మేజర్ షేర్ చిన్న చిత్రాలదే. 15 సినిమాలు బ్రేక్ ఈవెన్ అయితే 12 సినిమాలు భారీ లాభాలు తీసుకొచ్చాయి. అవేంటో చూద్దామా? ఓజీ 300 కోట్ల గ్రాస్ తీసుకొచ్చినా లాభాలు తక్కువే. డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ మాత్రమే అయింది. స్టార్స్ నటించిన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం ఒక్కటే భారీ లాభాలు తీసుకొచ్చింది. 2025లో కొన్ని చిన్న చిత్రాలు పెద్ద విజయాలు సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది నవ్వించిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మ్యాట్ స్క్వేర్ ను 21 కోట్ల కమితే 38 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఈ సమ్మర్లో హాయిగా నవ్వించిన సింగిల్ కు ట్రిపుల్ ప్రాఫిట్ దక్కింది. శ్రీ విష్ణు డైలాగ్ డెలివరీ, మధు నందు రైటింగ్స్ యూత్ ను ఇంప్రెస్ చేయడంతో 18 కోట్ల షేర్ వచ్చింది. సింగిల్ ను 6 కోట్ల కమితే 12 కోట్ల లాభం తీసుకొచ్చింది. అన్ సీజన్ ఫిబ్రవరిలో వచ్చిన కోర్టు మూవీ కాన్సెప్ట్ తో బాక్సాఫీస్ ను జయించింది. హీరో హీరోయిన్స్ ఎవరో తెలియకపోయినా, డైరెక్టర్ కు క్రేజ్ లేకపోయినా బాగున్న సినిమాకు ఢోకా ఉంటదని కోర్టు నిరూపించింది. 7 కోట్లకు బిజినెస్ జరుపుకున్న ఈ చిన్న చిత్రం 30 కోట్లు కలెక్ట్ చేసింది. లవ్ టుడేతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తో సక్సెస్ కంటిన్యూ చేశాడు. తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 4 కోట్ల కమితే 11 కోట్లు తీసుకొచ్చింది. పెద్ద పెద్ద సినిమాలు, క్రేజీ మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటే యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. తెలుగు రైట్స్ ని 4 కోట్లకు అమ్మితే 29 కోట్లు తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్ గా 40 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 154 కోట్ల షేర్, 325 కోట్ల గ్రాస్ వచ్చింది. దసరాకు 4-5 సినిమాలొచ్చినా ఈ కాంపిటీషన్ లో కే ర్యాంప్ విన్నర్ గా నిలిచింది. నెగటివ్ రివ్యూస్ ప్రభావం లేకుండా మంచి వసూలు సాధించింది. సినిమాను 8 కోట్ల కమితే వరల్డ్ వైడ్ 15 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇదే సీజన్ లో వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపురి బ్రేక్ ఈవెన్ అయింది. ఈ ఏడాది చిన్న సినిమాలే బాక్సాఫీస్ కు కిక్కెక్కించాయి. రాజు వెడ్స్ రాంబాయి 2.5 కోట్లకు బిజినెస్ జరిగితే 7 కోట్లు తీసుకొచ్చింది. క్రిస్మస్ హాలిడేస్ కు వచ్చిన సింహాలా బ్రేక్ ఈవెన్ అయి లాభాల్లోకి ఎంటర్ అయింది. ఏ రేంజ్ లో ప్రాఫిట్స్ సంపాదిస్తుందో చూడాలి మరి. 2025 అందరినీ సర్ప్రైజ్ చేసిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్. ఓటీటీ కోసం తీసిన ఈ సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తే ఊహించని లాభాలు తీసుకొచ్చింది. 3 కోట్ల వాల్యూతో రిలీజ్ అయ్యి 21 కోట్ల షేర్, 40 కోట్ల గ్రాస్ రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. యూత్ఫుల్ లవ్ స్టోరీని ఎంటర్టైన్మెంట్ గా తీసి బాక్సాఫీస్ ను లిటిల్ హార్ట్స్ దోచేసింది.